ఈ సంఘటన రామానుజుల వారి వృద్ధాప్యంలో జరిగిందంటారు. ఒకరోజు ఒక వృద్ధుడు వచ్చి రామానుజుల వారిని ఇలా ప్రార్థించాడు. స్వామి, నా జీవితంలో పరలోక దృష్టిలో ఒక్క మంచి పని చేయలేదు. ఇప్పుడు జీవిత చరమాంకంలో ఈ విషయమే నన్ను అమితంగా భయపెడుతోంది. రామానుజుల వారే నిన్ను గట్టెక్కించగలరని నా మేలు కోరేవారు తమ వద్దకు నన్ను పంపించారు. మీ సేవా భాగ్యం కలుగజేయండి అని అన్నాడు. రామానుజులు నవ్వుతూ ఇలా అన్నారు. అయ్యా, నేనే నేడో రేపో అని పరమాత్మ పిలుపుకు ఎదురు చూస్తున్నవాణ్ణి. నాకు ఎలాంటి సేవ అవసరం లేదు. శిష్యులు అంతకన్నా అవసరం లేదు. దయచేసి మీరు ఇంకెవరినైనా ఆశ్రయించండి అని అన్నారు. వృద్ధుడు ఆ మాటలకు ఒప్పుకోక, జగద్గురువులైన మీరే కాదంటే నాకింకో దిక్కు లేదు అని ప్రార్థిస్తాడు. చివరికి ఆ వృద్ధుడి పట్టుదలకి రామానుజుల వారికి ఒప్పుకోక తప్పలేదు. ఆ వృద్ధుడితో ఇలా అన్నారు. అయ్యా, తమరు అంతగా అంటున్నారు కాబట్టి సరే, కానీ మీరు ఒక ఉపకారం చేసి పెట్టండి నాకు. నేను రోజు ఉదయం కావేరిలో స్నానం చేసి సంధ్యాదులు పూర్తి చేసుకున్న తర్వాత ఒక భాగవతోత్తముని పాదప్రక్షాళనం చేసి ఆ నీటిని తలపై చల్లుకొని పునీతుణ్ణి కావాలని చాలా కాలంగా కోరికగా ఉంది. శ్రీరంగంలో ఎవరు కూడా నా ఈ కోరిక తీర్చడానికి సిద్ధంగా లేరు. దయచేసి తమరు ప్రతిదినం ఉదయం కావేరీ తీరానికి వేంచేసి నాకు ఈ భాగ్యం కల్పించండి అని అన్నారు. దానికి వృద్ధుడు సంతోషంగా అంగీకరిస్తాడు. అప్పటి నుండి ప్రతిరోజు ఆ వృద్ధుడు కావేరీ తీరం చేరడం, స్వామి వచ్చి ఉదయం స్నానాదులు ముగించుకునే వరకు వేచి ఉండడం, తర్వాత స్వామి ఆ వృద్ధునికి పాదప్రక్షాళన చేసి పాదోదకం తలపై చల్లుకోవడం వారికి నిత్యకృత్యమయ్యింది. దీన్ని చూసి ఆ వృద్ధుణ్ణి శ్రీరంగంలో ప్రతి ఒక్కరూ దూషించేవారు. సహజంగా జనాలందరికీ ఇది క్షమించరాని అపరాధంగా తోచింది. అంతే, అందరూ ఆ వృద్ధుణ్ణి వెలివేశారు. అయినా ఆ వృద్ధుడు పట్టించుకోలేదు. రామానుజులు పట్టించుకోలేదు. దాంతో వారిరువురి మధ్య జరిగిన ఆ ఒప్పందం నిరాటంకంగా సాగిపోసాగింది. ఒకరోజు రామానుజుల వారికి అనారోగ్యం చేసింది. దానికి తోడు కుండపోతగా వర్షం. స్వామి నిత్య విధులన్నీ మఠంలోనే చేయక తప్పలేదు. 2 రోజులు అలా గడిచిపోయాయి. రామానుజుల వారి ఆరోగ్యం కుదుట పడలేదు. వర్షం ఆగనూ లేదు. 3వ రోజు ఉదయం వృద్ధ బ్రాహ్మణుడి భార్య రోదిస్తూ ఆ కుంభవృష్టిలో రామానుజుల వారి వద్దకు వచ్చి ఆయనతో ఇలా అంటుంది. స్వామి, 3 రోజుల క్రితం ఉదయం నా భర్త మీ వద్దకని బయలుదేరాడు. ఇప్పటిదాకా ఇంటికి చేరలేదు. మీకు వారి సమాచారం తెలుస్తుందని వచ్చాను అని అంది. అంతే, రామానుజుల వారికి నోట మాట రాలేదు. అనారోగ్యం సంగతి మర్చిపోయారు. ఒక్క ఉదుటను లేచి కావేరి వైపు పరుగు పెట్టారు. ఆయన వెనక శిష్యులు, ఆ వెనక శ్రీరంగవాసులందరూ. పరిగెత్తుకెళ్లిన స్వామికి కావేరీ ఒడ్డున వర్షంలో తడిసి ఆకలి దప్పులు లెక్క చేయక జ్వరంతో వణుకుతూ యథాస్థానంలో నిలబడి ఉన్న వృద్ధుడు కనిపించాడు. ఆ వృద్ధుడు రామానుజుల వారితో, స్వామి, వేంచేయండి, మీ సేవాభాగ్యం కృప చేయండి అంటూ తీవ్రంగా వణుకుతున్న తన కాళ్లను ముందుకు చాచాడు. పరమ విరాగి అయిన రామానుజుల వారి కన్నులు గంగోత్రులైనాయి. దూషించిన జనుల హృదయాలు కరిగి సెలయేళ్లైనాయి. శ్రీరంగనాథుడు స్థాణువైనాడు. ఇది చరమపర్వనిష్ట అంటే ఆచార్యుల పట్ల సంపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉండడం. ఎందుకంటే ఆచార్యులు భగవంతునితో సమానమని, వారు భక్తులను ఎప్పటికీ విడిచిపెట్టారనే నమ్మకాన్ని సూచిస్తుంది.